హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను చేయబోయే రెసిపీ మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ అండి. చూసారా ప్లేట్‌లో ఎంత కలర్‌ఫుల్‌గా, క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదండీ! చేసేద్దామా? ఒక బౌల్‌లో శనగపిండి తీసుకొని, తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వాము అండి. వాము వేసుకోండి. అస్సలు స్కిప్ చేయకండి. అరుగుదలకి చాలా మంచిదండి. పిల్లలకు కూడా చాలా మంచిది. అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. అలాగే తగినంత కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. మరీ పిండి లూజ్ అయిపోతే బజ్జీ అసలు సరిగ్గానే రాదండి. చూసారా ఈ విధంగా రావాలి. అలాగే కొంచెం బేకింగ్ సోడా అండి వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా రావాలండి పిండి. మరీ లూజ్‌గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. మీడియంగా కలుపుకోండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. పిండి కొంచెం బాగా అన్ని ఫ్లేవర్స్ పడతాయి కదా! ఇప్పుడు మిర్చి అండి. మిర్చి మరీ కొన్ని పెద్దగా దొరుకుతాయండి. అవి కాకుండా ఈ మిర్చి వాడండి. చాలా బావుంటుంది. స్పైసీగా వస్తాయండి మిర్చి. చూసారా మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోండి. అలా పెట్టుకుంటే బజ్జీ ఇలా ఇంత లావుగా ఇలా వస్తుందండి. చాలా బావుంటుంది. చూసారా అండి? నేను కట్ బజ్జీలాగా ఇలా చేసుకుంటానండి. ఎప్పుడైనా ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ చాలా బావుంటుందండి. ఇలా కట్ చేసుకొని కొన్ని ఆనియన్స్, కొత్తిమీర, ఉప్పు, కారం, చాట్ మసాలా, నిమ్మకాయ పిండుకొని తింటే ఎంత బావుంటుందో చూసారా అండి? నోరూరిపోతుంది కదా! ఇలా కట్ చేసి పెట్టుకుంటానండి ఆనియన్స్.